లగచర్లలో జరుగుతున్న ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరి కంట కూడా నీళ్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమాయక గిరిజనులు, నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళని పరిస్థితిలో, కానీ ఇలా వాళ్ళు జైలుకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా వాళ్ళ పోరాటం వాళ్ళ ఆకలి తీర్చే, వాళ్ళ భూములను కాపాడుకోవడానికి. సో ఆ భూముల వెనకాల వాళ్ళకి ఎన్నో కన్నీటి కథలు ఉంటాయి, ఎన్నో కష్టం చేసిన రాత్రులు ఉంటాయి. సో ఇవాళ వాళ్ళ భూమి వాళ్ళకి చెందకుండా దూరం అవుతుందని ఒక బాధతో ఇవాళ జనాలు అక్కడ ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళకి సంఘీభావంగా కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేయడానికి కావచ్చు, ఇటు ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు అయితే సేవాలాల్ సేన చేస్తుంది. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళు చెప్పుకున్న బాధలు ఏంది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సేవాలాల్ సేన, ఎందుకు ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలుకి మీ స్టాండ్ ఏందండి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? సేవాలాల్ సేన ఈరోజు కొడంగల్లో జరుగుతున్న అన్యాయము దుర్మార్గానికి వ్యతిరేకంగా ఈరోజు సేవాలాల్ సేన గిరిజన జాతి పట్ల మనం చేసే ప్రతి ప్రోగ్రాం కూడా మొత్తం గిరిజన జాతిని కోసమే చేస్తుంటాము. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాన్ని చూస్తుంటే యావత్ జాతి మొత్తము వన్ సైడ్గా మొత్తం 90% మొత్తం గిరిజన జాతి, లంబాడి జాతి మొత్తము వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈరోజు ఓటు తీసుకొని సీటెక్కేసి గద్దె మీద కూర్చొని మొత్తం గద్దల్లాగా మమ్మల్ని తంతా ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు నిన్ను రాజకీయ భిక్ష పెట్టిన కొడంగల్ నియోజకవర్గం నుంచే నువ్వు అక్కడి నుంచే ఎదిగి వాళ్ళనే నువ్వు మొత్తం వాళ్ళని పాతాళాన్ని తొక్కే ప్రయత్నంలో చేస్తున్నావు. నేను మీడియా ముఖంగా మీకు అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అక్కడ ఫార్మా ఎందుకు? నీకు అభివృద్ధి కావాలంటున్నావు కదా, కొడంగల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి కావాలంటున్నావు కదా, ఫార్మా ఎందుకు? అక్కడ ఐటీ తీసుకోపో, ఇంకా వేరైనా సెక్టార్ తీసుకోపో. అక్కడ ఉన్న పిల్లలకి మొత్తం అందరినీ దానికి సంబంధించిన కోచింగ్ ఇచ్చేసి, దానికి సంబంధించిన మొత్తం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అక్కడే జాబ్లో పెట్టే ప్రయత్నం చేయి. కానీ ఫార్మా అని చెప్పేసి నీకు సంబంధించిన, నీ బంధువులకు సంబంధించిన వాళ్ళకు ఒక ఫార్మా కంపెనీ అక్కడ పెట్టించి అమాయక గిరిజన ల్యాండ్ మొత్తం అక్కడ నుంచి మొత్తం నువ్వు ల్యాండ్ గ్రాప్ చేసి మొత్తం వాళ్ళకు అందించాలని ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ జరుగుతున్న పోరాటం రైతులు ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళని ప్రభుత్వ అధికారులను ఎవరిని కొట్టలేదు. అక్కడ జరిగింది ఒకటి, మీరు ఇక్కడ చిత్రీకరించింది ఒకటి. అసలు మాకు కొట్టలేదు మొర్రో అని చెప్పేసి కలెక్టర్ గారే మీడియా ముందు వచ్చి చేస్తుంటే అసలు ఆడ కేసు ఏముంది చెప్పండి? ఎందుకు అంతమంది మొత్తం దాదాపు 21 మందిని తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టారు? జైల్లో పెట్టేసి ఇప్పటి వరకు మొత్తం వాళ్ళని అరెస్ట్ చేసేసి మీరు జైల్లో పెట్టేసి ఏం సాధించాలనుకుంటున్నావు? నీ రాక్షస ప్రభుత్వము, నీ రాక్షస ఆనందం కోసము ఈ గిరిజన ప్రజలను మొత్తము అంటే నీ నిజ స్వరూపం మాకు ఇప్పుడు కనబడుతుంది. ఇంకో సేవాలాల్ సేన తరపున మీకు అడుగుతున్నాను, బేషరతుగా వాళ్ళని ఎంతమంది అయితే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా రిలీజ్ చేయాలి. వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు మొత్తం తొలగించాలి. లేని ఎడల సేవాలాల్ సేన తరపు నుంచి దశల వారీగా మేము ఉద్యమాలు చేసుకుంటూ రేపు నిన్ను పిసిసి అధ్యక్షుడిగా కానీ నిన్ను ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఈరోజు దీపాదాస్ మున్షి గారు ఇక్కడికి ఉన్నారు కాబట్టి ఆమెకు రేపు సోమవారం రోజు సేవాలాల్ సేన నుంచి మేము వినతి పత్రం ఇస్తున్నాము. అక్కడి నుంచి ఎందుకంటే నువ్వు చేస్తున్న రాక్షస చర్య మొత్తము ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ కూడా చూడాలి. మీరు పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చారని చెప్పేసి విషయం ఆయన కూడా గ్రహించాలి. కాబట్టి ఈ ఇష్యూ నేషనల్ ఇష్యూ లాగా చేయాలి. కాబట్టి మేము ఈ విషయం మీద మేము సేవాలాల్ సేనగా ముక్త కంఠంతో చెప్తున్నాము. మేము బేషరతుగా వాళ్ళకి క్షమాపణ చేసేసి వాళ్ళు విడుదల చేయని ఎడల 2 రోజుల్లో మీరు కానీ చేయకపోతే మేము మాత్రం నిన్ను గద్దె దించే వరకు ఇక్కడ నుంచి అదే కొడంగల్ నుంచి మొదలైన పోరాటం నీ ప్రస్థానం అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా, నీ కొడంగల్ని పాతాళాలను తొక్కుతామని చెప్పేసి గిరిజన జాతి తరపున సేవాలాల్ సేన తరపున మేము కోరుకుంటున్నాము. జై సేవాలాల్. మీకు ఏమనిపించింది అంటే ఒక సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలు చాలా హోప్స్ పెట్టుకుంటారు సీఎం పైన. సీఎంఏ ఇక్కడ నుంచి వెళ్ళిండు కాబట్టి మా నియోజకవర్గం మంచి డెవలప్మెంట్ అవుతుంది, మా తండాకి ఇంకా సదుపాయాలు వస్తాయని చెప్పి చాలామంది అనుకుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా అక్రమ కేసులు పెట్టినరు వాళ్ళపైన అని తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎంత అంటే ఇతను మాకు రక్షిస్తాడని చెప్పేసి ఎంతో ఆశలతోని చేస్తే ఆయన మమ్మల్ని భక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి చర్య నిజంగా నీ మనసులో ఉన్నది ఒకటి,
నువ్వు బయట నటించింది ఒకటి, ఇన్నాళ్ళు మా ముందర నటించినావు, ఇప్పుడు నీ నీ నిజ స్వరూపం మాకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా చేయాల్సింది ప్రతి ఒక్కరికి. నువ్వు కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ ఈ ఈ జాతికి, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో మీకు ఓటేసి గెలిపించారు. కానీ మీరు ఇలాంటి రాక్షస ప్రభుత్వం చేస్తామంటే మాత్రం మేము అస్సలు ఊరుకోము. గిరిజనులు మీకు మీకు ఏం అన్యాయం చేశారయ్యా? వన్ సైడ్ ఓట్లేసి గెలిపించడం తప్ప ఇప్పటి వరకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మంత్రి పదవి ఇవ్వలేదు. గిరిజనులకు అసలు ఎలాంటి స్థానం కూడా కేటాయించకుండా మొత్తం లంబాడీల మీద నిజంగా మీకు పగ ఉందో కోపం ఉందో మాకు అర్థం కావట్లేదు. కానీ మేమందరం కలిసి మీకు ఓట్లేసి మీకు గద్దెనెక్కిస్తే మీరు పైనుంచి మమ్మల్ని తొక్కుతూ ఉన్నావు. కాబట్టి ఇక నుంచైనా సరే మీరు అసలు అక్కడ జరుగుతున్నది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా లగచర్ల ఫార్మా కంపెనీ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఏమన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి రైతులకు క్షమాపణ చెప్పాలి. చెప్పి కేసులు ఎత్తేస్తేనే మేము మా ఉద్యమాన్ని వెనక్కి తీసుకుంటాం. లేకపోతే ఇక నుంచి దశల వారీగా ఉద్యమాలు చేస్తామని కోరుకుంటున్నాం. అయితే సీఎంకి అన్నదాతల గిరిజనుల గోడు తెలుసో తెలియదో దేవుడికి ఎరుగు. కాకపోతే అక్కడ ఉండే సీతక్కకు మాత్రం తెలుసు. మరి సీతక్కకి ఏం చెప్పాలనుకుంటున్నారన్న మీరు? సీతక్క ఇకనన్నా తెలుసుకోక, ఎందుకంటే నీ భుజం పైన తుపాకీ వేసి, సీతక్క భుజం పైన తుపాకీ వేసి గిరిజనులనే కాల్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి మీరు ఒక్కసారైనా సరే తెలుసుకోండి ఏం జరుగుతుంది. ఎందుకు అంటున్నామంటే అక్కడ ల్యాండ్ యాక్వేషన్ చేసే దాంట్లో వాళ్ళ అంటే రెడ్డి కులస్తులు కానీ వేరే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన ఎవరివి ల్యాండ్ లేవు. మొత్తము బీసీ ఎస్సీ ఎస్టీలకు తప్ప, మైనారిటీలకు తప్ప ఇంకా వేరే మొత్తం వాళ్ళ ల్యాండ్ లేవు. కాబట్టి వాళ్ళకు ఈ కుట్రకోణం ఇక్కడే అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు మన పైన ఏ విధంగా ఇలాంటి వైఖరి మనకు చూపిస్తూ ఉన్నారో మనకి ఇప్పటికైనా అర్థం కావాలి. ఫార్మా సిటీ కోసమే దాదాపు 19,000 ఎకరాలు ముచ్చర్ల కాడ ఆల్రెడీ గత ప్రభుత్వము ఆక్యుపై చేసుకొని రెడీగా ఉంది. ల్యాండ్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఆ ల్యాండ్లో మీరు ఫార్మా కంపెనీ పెట్టుకుంటారా, ఇంకేమైనా పెట్టుకోండి. 4th సిటీ అంటున్నారు, దాని పక్కన ఫార్మా ఇలాంటి చాలా ల్యాండ్ ఉంది కదా. మళ్ళీ కొత్తగా తీసుకుపోయి మళ్ళీ మంచిగా వ్యవసాయం చేసుకుంటూ మంచిగా పచ్చగా నడుస్తున్నారు. గ్రామాల్లో నిప్పుల కుంపటి ఎందుకు చేస్తూ ఉన్నావు? ఎందుకు? ఎవరి బెనిఫిట్ కోసము? ఆల్రెడీ ఉంది కదా ల్యాండు. ఆ ఫార్మా కంపెనీ ఏదో ఇక్కడనే పెట్టవచ్చు కదా. ఇక్కడ ఏదో కుట్ర కోణం ఉంది కాబట్టి మీరు గిరిజనులను రాక్షసంగా తొక్కాలని చూస్తున్నారు. కాబట్టి ఒక్కసారి గిరిజనులు తెగబడితే మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ తొక్కే పరిస్థితి తీసుకురాకుండా ఇక్కడైనా జాగ్రత్త పడి అరెస్ట్ చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు బేషరతుగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ ఏమో కేసులు లేవే, నా పైన దాడి జరగలేదని కలెక్టర్ అంటున్నారు. కానీ కంటిన్యూ కేసుల పర్వమే నడుస్తుందాడ. అంటే గొంతెత్తి మా భూమి మాకు కావాలి అన్నందుకైనా ఇట్లాంటి కేసులు పెడుతున్నారు. ఏమనిపిస్తుంది అన్న వాళ్ళ పరిస్థితి మీకు వింటుంటే? ఏదైతే కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో మరి ఆ సోమవారం రోజు ఏదైతే గ్రామ సభ అనేది గ్రామంలో జరపాలి, అలా గ్రామ సభని గ్రామ బయట జరపడం వల్ల ఆ తండా ప్రజలు అందరూ తిరస్కరించడం జరిగింది. దానివల్ల వాళ్ళు తండాలకు పోవడం వల్ల వాళ్ళు వ్యతిరేకించారు తప్ప అది కలెక్టర్ గారు డైరెక్ట్ మీడియా ముందు వచ్చి కూడా డైరెక్ట్ చెప్పారు నా మీద ఎటువంటి దాడి జరగలేదని. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి మా గిరిజన లంబాడి బిడ్డల మీద మరి అక్రమ కేసులు ఎందుకు చేస్తూ ఉన్నారో ఇది అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇదే మా లంబాడి జాతి బిడ్డలు 50 నుంచి 60 లక్షల మంది మేము లంబాడి జాతి బిడ్డలం ఉన్నాం. మరి వన్ సైడ్గా మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి గెలిపించినాం. మరి అదేవిధంగా చూస్తూ ఉంటే మరి కొడంగల్ నియోజకవర్గంలో మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు అక్కడ మా లంబాడి బిడ్డల ఓట్లు దాదాపుగా 30,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. మరి మా ఓట్లతో గెలిచినావు కదా, మా గిరిజన జాతి బిడ్డలకు మరి ఈ కర్మ రావడానికి ఏ విధంగా పరిస్థితి మీరు చేస్తూ ఉన్నారో ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఫార్మా హబ్ పేరుతో ముచ్చర్ల దగ్గర 14,000 పైచిలకు భూమిని గ్యాదరింగ్ చేసిర్రు. మరి ఆ ఫార్మా హబ్ని ఫార్మా విలేజ్గా పేరు మార్చి మరి కొడంగల్లో మరి ఏదైతే దుద్యాల మండలం చుట్టుపక్కల 5-6 గ్రామాల్లో గిరిజనుల భూములే వాళ్ళు సేకరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ల్యాండ్ ఉన్నది కదా, మరి ఈ ల్యాండ్
వదిలేసి మరి అక్కడ మా గిరిజన భూములనే తీసుకోవడం ఇది కుట్రపూరితంగా మేము చెప్తా ఉన్నాం. మరి ఎవరు దీని వెనకాల ఉన్నారు? మరి ఏ కార్పొరేట్ శక్తులకు మీరు ఆ ల్యాండ్ని కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు? ఎందుకంటే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మీరు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. గిరిజన సంఘాలు అన్నీ కలిసి మా శివలాల్ సేన నుంచి మేము తిరుగుబాటుకి సిద్ధంగా ఉంటామని మేము చెప్తా ఉన్నాం. మరి ఏదైతే సోమవారం రాత్రి మరి అర్ధరాత్రి 500 మంది పోలీస్ బలగాలతో మరి ఆ తండాల మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు తీవ్రవాదుల లేకపోతే టెర్రరిస్టుల, మరి వాళ్ళ మీద ఎందుకు ఆ విధంగా దాడి చేసిరని మేము కఠినంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడున్న లంబాడి తండాల్లో మా ఆడబిడ్డలు బయట వాష్రూమ్కి పోవడానికి కూడా టైం ఇవ్వట్లేరు. మరి వాళ్ళ మీద మహిళా కానిస్టేబుల్తో లాఠీ చార్జ్ కూడా జరిగింది. మరి వాళ్ళు చేన్లపై తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆ ఊర్లో ఇప్పుడు పోతే ప్రతి ఒక్క ఇంట్లో తాళం వేసి ఉన్నది. మరి వాళ్ళు భయభ్రాంతులకు గురై వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు మొన్న ఒక అక్క మాట్లాడుతూ ఉన్నది, ప్రెగ్నెంట్ అంట అక్క, కానీ వాళ్ళ హస్బెండ్ని కూడా లోపలేసిండ్రు. ఒక ఆడబిడ్డ ఫస్ట్ ఓటు నేను రేవంత్ రెడ్డి గారికి వేసినా కానీ మరి నా ఓటు వేస్ట్ అయింది. ఇదే తండాలలో వచ్చి పోలీసులు ఈ మీడియా వాళ్ళు మా తండాకు వస్తారని నా కలలో కూడా అనుకోలేదు. మరి ప్రజాపాలన అని చెప్పి మరి దొంగల పాలన, ఈ తుగ్లక్ పాలన ఈ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నారు అనేసి ఈరోజు సామాజిక వర్గం మేధావులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తన చేతులారా తాను ప్రభుత్వాన్ని కూలగొట్టుకునే పరిస్థితిలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే ఇదే గిరిజన జాతి బిడ్డలు కల్మషం లేకుండా వాళ్ళు ఎంత నీతి నిజాయితీగా ఉంటారో, వాళ్ళు కష్టపడి బతికేటోళ్ళు, వాళ్ళ కష్టం మీద బతికేటోళ్ళు. ఏదైతే లగచర్లలో ఆ చుట్టుపక్కల ఉన్న తాండాల్లో ప్రతి ఒక్క రైతుకి 1 ఎకరమో 2 ఎకరాల భూమి ఉంది. మరి ఆ ల్యాండ్ని వ్యవసాయ ఆధారంగా వాళ్ళు పంట పండించుకొని వాళ్ళు బతకాలి. కాబట్టి మరి ఆ భూములు కూడా లాక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏందని మేము శివలాల్ సేన నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇదే గిరిజన లంబాడి బిడ్డల జోలికి వస్తున్నాం రేవంత్ రెడ్డి, మీరు ఖబర్దాన్ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఊరుకునేది లేదు. అర్ధరాత్రి అసలుకి వాళ్ళకి పోలీస్ స్టేషన్ అంటే కూడా తెలియదు, అంత అమాయకంగా ఉన్నారు. అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అరెస్టులు చేయడం అనేది మీకు తెలిసిన తర్వాత ఈ వార్త ఏమనిపించింది అన్న? చాలా బాధాకరమైన విషయం అండి. అర్ధరాత్రి పూట ఇళ్లల్లో చొరబడి పోలీసు యంత్రాంగము ఆడబిడ్డల మీద చేయి వేసి గుంజుకోవడం, ఆడ పోలీసులు లేరు, వాళ్ళ రూమ్లలో ఇండ్లలో వెళ్ళి బెడ్రూమ్లలో కానీ ఇండ్లలో కానీ కిచెన్లలో వెళ్ళి మరీ వెతికి ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళను గుంజుకొచ్చి వాళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగించారు ఈ విధంగా. సో ఈ విధంగా అర్ధరాత్రి వెళ్ళి నువ్వు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళేమైనా తీవ్రవాదులా? కాదు కదా. నీ నియోజకవర్గం ప్రజలే, నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలే, ఆ నియోజకవర్గానికి నువ్వే బాస్, ఇది రాష్ట్రానికి నువ్వే బాస్. అలాంటప్పుడు అర్ధరాత్రి పూట వెళ్ళి నువ్వు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఇలాంటి హీనమైన చర్య ఈ రేవంత్ రెడ్డి గారు మీరు మానుకోవాలి. మీరు ఇవాళ అక్కడ చేసిన చర్య వల్ల రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంది. మీకు తగిన గుణపాఠం రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ లంబాడి ప్రజలు అందరూ ఏకమై ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని మనవి చేస్తున్నాను. సో ఇప్పుడు అక్కడ గిరిజన ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది కూడా ఒక భయాందోళన ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? గోర్ भिया से तमेन सेन केरो छूँ तम चमकेर अवसरम छे नहीं तमार ई सेवालाल सेना छे तम चमको मत तमेन कूणो तो चमकारो को वोंदु ने रोडे पर खींचतुणी ಒಂದೂರು ಬಟಲ್ ಕಾಡ್ತುणी डेपेटेर दाड़ ढहीं सगन केरो छूँ तम से एकमे तुणी चमकने जुरो तमा पर केसुले नीरजू तमा पर घाले जगो 7 केस कड़ातुणी तमें जाग्रतगा घर ले जाए बाध्यता हम सेवालाल सेना का ले रे ले तुणी तम चमका मत आपने एसटी कमीशन द्वारा కానీ హ్యూమన్ రైట్స్ ద్వారా కానీ आपण तमेने कुणसी केसले नेरजू करेर बाध्यता सेवालाल सेना लेसा तमाला रच तम जाग्रतगा रो तम केती चमका मत. సో ఇప్పటికే కంటి మీద నిద్ర లేకుండా, కడుపుకు తిండి లేకుండా భయాందోళన ఉండే గిరిజన వాసులందరికీ కూడా మీకోసం నిలబడి మీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉండే సేవాలాల్ చెప్తున్న మాటలు ఇవి.